అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్. టుడేస్ అవర్ టాపిక్ బ్యాక్టీరియాలజీ నుంచి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా గురించి, అందులో విబ్రియో కలెరా డిసీజ్ గురించి, వాటి యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, ల్యాబొరేటరీ డయాగ్నాసిస్, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. అవర్ టాపిక్ ఈజ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా నుంచి మనకు గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా నుంచి విబ్రియో. మనకు యూనిట్ 2 బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ నుంచి కోకై అండ్ బ్యాసిలస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, అండ్ గ్రామ్ నెగటివ్ నుంచి మనకు విబ్రియోస్, సాల్మోనెల్లా టైఫీ, ఇష్కరేషియా కోలై, స్పుడోమోనాస్, షిగల్లా లాంటి కొన్ని డిసీజెస్ గురించి మనకు సిలబస్లో ఇవ్వటం జరిగింది. సో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా నుంచి విబ్రియోస్ కలెరా గురించి ఈ టాపిక్లో మనం తెలుసుకుందాము. విబ్రియో కలెరా అని అంటారు దీన్ని. విబ్రియో కలెరా, దీస్ విబ్రియోస్, ఈ బ్యాక్టీరియా, దీస్ బ్యాసిలస్, విబ్రియో బ్యాసిలస్, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఇట్స్ అపియరెన్స్, కామా షేపుడ్లో ఉంటారు కాబట్టి దీనికి కామా షేపుడ్ బ్యాసిలస్ అంటారు. ఇవి మనకు మైక్రోస్కోపీలో కామా షేపుడ్. సో ఫర్ దిస్ అపియరెన్స్ దీనికి విబ్రియోస్ అనే నేమ్ వచ్చింది. అండ్ వీటి యొక్క మార్ఫాలజీ వచ్చేసి దీస్ ఆర్, ఇక్కడే ఉంది గ్రామ్ నెగటివ్. ఫస్ట్ ప్రీవియస్లో మనం గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ వన్ ఇస్ దిస్ ఇస్ ఎ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అండ్ షేప్ వచ్చేసి కామా షేపుడ్. గ్రామ్ నెగటివ్ కామా షేపుడ్ బ్యాక్టీరియా. నాన్ స్పోరింగ్ ఫ్యాకల్టేటివ్ ఎనీరోబ్స్, నాన్ స్పోరింగ్ ఫ్యాకల్టేటివ్ ఎనీరోబ్స్ and capsulated grown on alkaline medium. Grown on alkaline medium, and these are motile, size వచ్చేసి 1.5 into 0.2 to 0.4 micrometers in length. యాక్చువల్లీ మన దగ్గర ఇండియాలో అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్లో కూడా ఈ కలరా డిసీజ్ పాండమిక్స్ వచ్చాయి. మన దగ్గర ద మేజర్ పాండమిక్, ఎక్కువ పాండమిక్ ఉన్నది 7th పాండమిక్ 1964లో ఇండియాలో రావడం జరిగింది. దానివల్ల ఆ పాండమిక్ ద్వారా చాలా ఎంతోమంది అది కలరా నుంచి ఇన్ఫెక్షన్ అవటం జరిగింది. సో ఇది చాలా ఫ్రమ్ లాంగ్ లాస్టింగ్ ఇయర్స్ నుంచి ఈ కలరా డిసీజ్ అనేది మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. అండ్ రీసెంట్గా కూడా మనం చాలా వరకు ఈ కలరా డిసీజ్ గురించి మనం తరచూ చూస్తూనే ఉంటాం. మనకు టైఫాయిడ్ డిసీజ్ కానీ కలరా డిసీజెస్ కానీ తరచూ వస్తూనే ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా ఈ విబ్రియో కలరా వచ్చేసి ఇందులో ఈ విబ్రియో కలెరా క్లాసిఫికేషన్ వచ్చింది బేసికలీ డిపెండ్ అపాన్ ద, ఈ సాల్ట్ కాన్సన్ట్రేషన్లో గ్రో అవుతాయి. సో డిపెండ్ అపాన్ ద సాల్ట్ కాన్సన్ట్రేషన్ దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్. Based on the salt requirement. These Vibrio cholera are divided into two groups, that is one non-halophilic Vibrios and another one is halophilic Vibrios.
ఈ నాన్ హాలోఫిలిక్ అంటే దీస్ గ్రో ఇన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్. నాన్ హాలోఫిలిక్ అంటే ఈ యొక్క విబ్రియోస్ స్పీషీస్ ఏదైతుందో హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్. దిస్ కెన్ గ్రో ఇన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్. సింపుల్గా బేసికలీ హాలోఫిలిక్ వచ్చేసి లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్. This can grow on low concentration of salt. So based on the Vibrio cholera, their salt requirement, these are divided into non-halophilic and halophilic vibrios. Non-halophilic ante the species of Vibrio cholera which grow at higher concentration of the salts. What your examples enti? Vibrio cholera and Vibrio mimicus. Then halophilic వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి Vibrio parahemolyticus, Vibrio alginolyticus and Vibrio vulnificius. ఇవి మనం ఒక ఫ్లో చార్ట్ మాదిరిగా ఈజీగా కలరా గురించి దాని యొక్క మోడ్ ఆఫ్ మనకు ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది, మనకు ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మన బాడీలో అది ఎక్కడ చేరుకుంటుంది, తర్వాత వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎటువంటి టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ రిలేట్ అవుతాయి, సిమ్టమ్స్ ఏంటి, దెన్ డయాగ్నోసిస్ అనేది ఒక సింపుల్ ఒక ఫ్లో చార్ట్ మాదిరిగా చూద్దాము. మీకు ఈజీగా అర్థమవటానికి చెప్తున్నాను. యాక్చువల్లీ విబ్రియో కలెరా, విబ్రియో కలెరా ఇది ఎలా వస్తుందంటే ఇంగేషన్ ఆఫ్ బై కంటామినేటెడ్ వాటర్ ఆర్ కంటామినేటెడ్ ఫుడ్. అంటే మనము ఏదైతే కంటామినేషన్ అయినటువంటి వాటర్, ప్యూరిఫికేషన్ కానటువంటి వాటర్, ఏదైతే ఫీకల్ మెటీరియల్ తోటి కంటామినేట్ అయినటువంటి వాటర్ని మనం బాయిల్ చేసుకోకుండా లేదా ప్యూరిఫికేషన్ మెథడ్స్లో లేనటువంటి వాటర్ని, కంటామినేషన్ అయినటువంటి వాటర్ని తీసుకోవటం ద్వారా, అండ్ ఏదైతే కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవటం ద్వారా ఈ యొక్క ఇన్ఫెక్షన్ విబ్రియో కలెరా మనకు వస్తుంది. సో బై ఇంగేషన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ ఫుడ్, కంటామినేషన్ వాటర్ ఆర్ ఫుడ్. తర్వాత ఏమవుతుంది, త్రూ ఓరల్ మెథడ్స్లో మనం కంటామినేషన్ వాటర్ మనం ఓరల్గా తీసుకోవటం జరుగుతుంది. సో దే ఎంటర్ త్రూ ఓరల్ రూట్. సో కంటామినేషన్ వాటర్, కంటామినేషన్ ఫుడ్ తీసుకోవటం ద్వారా మనకు ఓరల్ రూట్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. మన బాడీలోకి ఎక్కడ ఎంటర్ అవుతాయి, ఎక్కువగా జిఐ సిస్టమ్. ఓకే, జిఐ సిస్టంలోకి ఎంటర్ అవుతాయి. దెన్ జిఐ సిస్టమ్ అంటే స్టమక్లో ఎంటర్ అవుతాయి. స్టమక్లో ఏముంటుంది మనకు, గ్యాస్ట్రిక్ ఏరియా. సో ఈ గ్యాస్ట్రిక్ ఏరియా అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏరియాలో మనకు స్టమక్లో అవి రీచ్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంది, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే బై ఇంగేషన్, బై మనం వాటర్ తాగటం వల్ల, కంటామినేషన్ వాటర్ తాగటం వల్ల, కంటామినేట్ అయినటువంటి ఫుడ్ తినటం వల్ల, అలాగే కొన్నిసార్లు మనకు డైరెక్ట్ హ్యూమన్ టు హ్యూమన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. హ్యూమన్ టు హ్యూమన్ అంటే వారి ఆల్రెడీ డిసీజ్తో బాధపడేవారు
వారి హ్యాండ్స్ వాషింగ్ కరెక్ట్గా చేసుకోకపోవటం ద్వారా వాళ్ళ హ్యాండ్స్ నుంచి మన హ్యాండ్స్కి ఏదైతే వాళ్ళు డిసీజ్ ఇన్ఫెక్షన్ బాధపడుతున్నప్పుడు కలరా లూజ్ మోషన్స్ అవుతాయో వాళ్ళు వాష్ చేసుకునేటప్పుడు ఆ హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోకపోవటం వల్ల దానికి ఉన్నటువంటి బ్యాక్టీరియా మనకు హ్యూమన్ టు హ్యూమన్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫీకల్ టు ఓరల్ రూట్ అంటే మనకు ఆ ఫీకల్ మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళు డిశ్చార్జ్ చేసినప్పుడు ఫీకల్ మెటీరియల్ ఏదైతే ఉందో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వల్ల ఆ డ్రైనేజ్ సిస్టంలోనే మనకు వచ్చేటటువంటి డ్రింకింగ్ వాటర్ పైప్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా మనకు డ్రింకింగ్ వాటర్ పైప్ లైను ఎప్పుడైనా బ్రేకేజ్ అయినప్పుడు కానివ్వండి, లేదా ఆ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మనకు ఉన్నటువంటి పైప్ లైను పక్కకే ఈ డ్రైనేజ్ పైప్ లైన్ ఉన్నప్పుడు వాటర్ పైప్ లైన్ మనది బ్రేక్ అయినప్పుడు ఆ డ్రైనేజ్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకు సప్లై మున్సిపాలిటీ నుంచి కానివ్వండి, మనకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి కానివ్వండి, సప్లై మనకి ఇంటికి డ్రింకింగ్ వాటర్ సప్లై అయ్యే పైప్స్ ఉంటాయి కదా, వాటర్ పైప్స్. ఈ వాటర్ పైప్స్ అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మీరు చాలా వరకు గమనిస్తూనే ఉంటారు. వాటర్ పైప్ లీకేజ్ అవ్వటం వల్ల కొన్నిసార్లు మనకు వాటర్ సప్లై కాకుండా ఉంటాయి. సో అటువంటి సందర్భాలలో ఎప్పుడైతే ఈ వాటర్ పైప్ లైన్ మన ఇంటికి వచ్చేటటువంటి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏదైతే ఈ డ్రైనేజ్ ఏదైతే ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉన్నటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ వాటి పక్కన కానివ్వండి, వాటి నియర్ బైలో ఉన్నప్పుడు ఈ వాటర్ పైప్స్ ఎప్పుడైతే లీకేజ్ అయినప్పుడు ఎవరైతే ఈ కలరా డిసీజ్ తోటి బాధపడేవారు వాళ్ళ మెయిన్గా సిమ్టమ్ ఏముంటుందంటే డయేరియా ఉంటుంది. డయేరియా అంటే లూజ్ మోషన్స్, కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చాలా డీహైడ్రేట్ అయిపోతారు. సో ఈ లూజ్ మోషన్స్ ద్వారా ఈ కలరా బ్యాక్టీరియా అనేది విబ్రియో కలరా అనే బ్యాసిలస్ లూజ్ మోషన్స్ ద్వారా ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ కలరా యొక్క బ్యాక్టీరియా అంతా కూడా ఈ డ్రైనేజ్ సిస్టంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటి నియర్ బైలో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ మన హౌజెస్కి డ్రింకింగ్ పైప్ లైన్ ఉంటుంది కదండి, కనెక్షన్ ఇచ్చేది, అది ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు ఈ వాటర్ అందులో కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ వాటర్ అంతా కూడా మన హౌజెస్కి జనరల్గా బయట ఉన్నటువంటి హోటల్స్లో హౌజెస్కి అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. సో మనకు తెలియదు ఆ వాటర్లో ఎటువంటి టైప్ ఆఫ్ కంటామినేట్స్ ఉన్నాయనేది మనకు తెలియదు. సో బ్లైండ్గా మనం ఏం చేస్తాము, ఆ డ్రింకింగ్ వాటర్ మనకు వచ్చినప్పుడు మనం స్టోరేజ్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్లో ఇప్పుడు టౌన్ ఏరియాస్లలో మినరల్ వాటర్ కానివ్వండి, కొన్ని ప్యూరిఫికేషన్ వాటర్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొందరు అందుబాటులో ఉన్న వాళ్ళు అవి తెచ్చుకొని డ్రింకింగ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని ప్లేసెస్లో చాలా వరకు మనకు ఉన్నటువంటి రూరల్ ఏరియాస్లో కానివ్వండి, ఇంకెక్కడైనా ఇటువంటి ఫెసిలిటీ లేనప్పుడు కేవలం మనకు ఏదైతే గవర్నమెంట్ సోర్స్ నుంచి ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసేటటువంటి మంచినీటి పైప్ లైన్ బ్రేకేజ్ అయినప్పుడు ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ నీళ్ళన్నీ కూడా అటువంటి వాటర్ అంతా కూడా మనం ఇంట్లో స్టోరేజ్ చేసుకొని అందరూ కూడా వాటర్ తీసుకోవటం జరుగుతుంది. అట్లా ఆ కంటామినేటెడ్ అయినటువంటి వాటర్ని మనం తీసుకోవటం ద్వారా ఆ కంటామినేటెడ్ అయినటువంటి వాటర్ తోటి మనం ఏదైనా ఫుడ్ మేకింగ్ చేసినప్పుడు కానివ్వండి, అప్పుడు మనకు త్రూ ఓరల్ రూట్ అంటే మనకు వాటర్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఓన్లీ మన ఇంట్లోనే కాకుండా బయట ప్రదేశాల్లో ఉన్నటువంటి హోటల్స్లో కూడా వాటర్ ప్రాపర్ క్లీనింగ్ ఉండదు. సో అటువంటి వాటర్ తాగినప్పుడు కూడా ఇటువంటి వాటర్ వెళ్ళి వాళ్ళ ట్యాంక్స్లో స్టోరేజ్ ట్యాంక్ల నుంచి మళ్ళీ వాళ్ళు హోటల్ సప్లై చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది బాయిల్ చేయకుండా మనం వాటర్ బాయిల్ చేయకుండా వాటర్ని ప్యూరిఫికేషన్ చేయకుండా మనం వాటర్ని తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఓకే, సో అందుకే మనం ఎప్పుడైనా సరే హౌస్ హోల్డ్స్లో మనం డ్రింకింగ్ వాటర్ మనం స్టోరేజ్ చేసుకునే ముందు ఒకసారి వాటర్ని బాయిల్ చేసి తీసుకోవటం వల్ల ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ హెల్తీ ప్రాక్టీస్. సో మనకు అటువంటి వాటర్ని ఇన్ఫెక్షన్ అవుతుంది. కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ త్రూ ఓరల్ రూట్ వెళ్తుంది. ఓరల్ రూట్లో స్టమక్లోకి చేరుతుంది. స్టమక్లో గ్యాస్ట్రిక్ ఏరియాలో ఇది ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని ఫీకల్ టు ఓరల్ రూట్ మెథడ్ కూడా మీకు చెప్పాను. ఇది ఏంటంటే ఎప్పుడైతే ఇంగేషన్ ఆఫ్ బ్యాక్టీరియా మనం బ్యాక్టీరియాని ఓరల్ రూట్లో మనం ఎంగేజ్ చేసినప్పుడు గ్యాస్ట్రిక్ ఏరియాలో ఉండి అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి చేరుతుంది.
గ్యాస్ట్రిక్ ఏరియాలో, స్మాల్ ఇంటెస్టైన్లో. దెన్ ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఫేవరబుల్ కండిషన్స్లో ఇక్కడ కలరా టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కలరా టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టాక్సిన్ ఏం చేస్తుందంటే, ఈ టాక్సిన్ వచ్చేసి ఇట్ విల్ బైండ్స్ టు ద రిసెప్టర్ ఆఫ్ గ్యాంగ్లియోసైడ్స్. ఇట్ విల్ బైండ్స్ టు రిసెప్టర్ ఆఫ్ గ్యాంగ్లియోసైడ్స్. ఓకేనండి. అప్పుడు ఇంకా లూజ్ మోషన్స్ సిమ్టమ్స్, డయేరియా, లూజ్ మోషన్స్ నథింగ్ బట్ డయేరియా అండ్ డీహైడ్రేషన్. బాగా మోషన్స్ అవుతూ ఉంటాయి, ఏమైతే నీరసంగా అయిపోతాం మనం, దాన్ని డీహైడ్రేషన్ అని. సో మోషన్స్, డీహైడ్రేషన్, ఇవి సివియారిటీ అయిన తర్వాత పేషెంట్ సీరియస్ అయిపోతారు. సో దిస్ ఈజ్ బ్రీఫ్గా కలెరా ఎలా మనకు ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే, కంటామినేటెడ్ అయినటువంటి వాటర్, ఫుడ్. ఆ కంటామినేటెడ్ అయిన వాటర్ ఎటువంటి వాటరు, ఏదైతే ఈ ఫీకల్ మెటీరియల్ ద్వారా డ్రైనేజ్ సిస్టంలో కలరా, విబ్రియో బ్యాసిలస్ ఇన్ఫెక్షన్ అయినటువంటి వాటర్ని మనం తీసుకోవటం ద్వారా మనకి ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఇన్ఫెక్షన్ త్రూ ఓరల్ రూట్ అవుతుంది. ఓరల్ రూట్ నుంచి స్టమక్లోకి రీచ్ అవుతుంది. స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి రీచ్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద కలెరా టాక్సిన్. అండ్ మనకు ఆ కలెరా టాక్సిన్ ద్వారా సిమ్టమ్స్ డయేరియా అండ్ ర్యాపిడ్ డీహైడ్రేషన్ అయ్యి దెన్ ద పేషెంట్ విల్ బి వెరీ సిక్. ఇఫ్ నాట్ ట్రీటెడ్ ఈ మే డై. సో అటువంటి పాండమిక్స్ చాలా జరిగాయి అనమాట. అండ్ సో దిస్ ఇస్ ద బ్రీఫ్ మనకి ఏంటంటే వర్క్ ఫ్లో మీకు. ఓకే. సో ఇందులో నుంచి మనకు వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఈ కలెరా టాక్సిన్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ కంటామినేషన్ బై విచ్ మెథడ్. ఇందులో 2 టైప్స్ మీకు చెప్పాను కదా, 2 టైప్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద సాల్ట్ రిక్వైర్మెంట్. ఇవన్నీ కూడా ఏదైతే విబ్రియో కలెరా ఉంది అంటే వీటికి సోడియం క్లోరైడ్ NaCl చాలా రిక్వైర్మెంట్ వీటికి. కొన్ని విబ్రియో స్పీసీస్ ఏంటంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సాల్ట్ రిక్వైర్మెంట్ బేస్డ్ చేసుకొని కూడా కొన్ని స్పీసీస్ ఉంటాయి. కొన్ని లోవర్ కాన్సన్ట్రేషన్లో కూడా మనకు స్పీసీస్ ఉంటాయి. సో లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పీసీస్లో మనకు విబ్రియో కలెరా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్.
నువ్వు 3 కన్నా 3 తీసుకో దీనికి ఏదో ఉంటుంది అనుకుంటాను అది పిచ్చిగాడు ఉన్నదా పిచ్చిగాడు కావాలి కిరాణా షాప్ ఉంటుంది కిరాణా షాప్ వాళ్ళు పిచ్చిగాడు ఎందుకు ఉంటుంది మందుల షాప్ ఉంటుంది అలా అమ్ముతారు కళ్యాణ షాప్లో కిరాణా షాప్లో అన్నింటిలో అమ్ముతారు జనరలే కదా చిన్నగా కట్టి అడుగుతూ ఉంటారు టైంలో కూడా కట్టి వాడుతూ ఉంటారు మా రామబిడ్డకు కళ్ళు వచ్చినాయి 10 రోజులైనా వ్యాపకాలు అయిపోతే వస్తారు తక్కువ అవుతలేదు ఇక నిన్న పోయినాడు దవాఖానకు పోతే కంటి దవాఖాన పోయిందట కంటి దవాఖాన పోతే 2000 అయినాయట పాపం అది డిస్ట్రేషన్ అయిందట ఇన్ఫెక్షన్ అయిందట కళ్ళు ఇక అయినే సత్తా లేదు ఆ గదే కావచ్చు కదా అలా చూస్తే మళ్ళీ చూసిన వాళ్ళకి ఏమో ఇక మేము చూడలేదు ఇన్ని రోజులు మరి ఇంకో దానికి ఏమో పాపం 10 రోజులే దానికి వచ్చి అందరం చూసి ఉన్నారు ఇంకో పిల్లకి అవుతుందో ఏమో పాపం